పోలింగ్ కు ఇక వారం రోజులు సమయం ఉండటంతో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. గెలుపు కైవసం చేసుకోవడానికి కూటమి అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఉమ్మడి మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వారికి ప్రజలు బ్రహ్మరథం పడుతూ మంగళహారతులతో స్వాగతం పలుకుతున్నారు. అదే సమయంలో వైకాపా నుంచి తెలుగుదేశంలో చేరికలు కొనసాగుతున్నాయి. కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి మండలి బుద్ధప్రసాద్ జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా చంద్రలపాడు మండలంలో తెలుగుదేశం అభ్యర్థి తంగిరాల సౌమ్య రోడ్ షో నిర్వహించగా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. విజయవాడ 7వ డివిజన్లో తెలుగుదేశం అభ్యర్థి గద్దె రామ్మోహన్ సతీమణి ఇంటింటి ప్రచారం చేపట్టారు. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రచారం చేశారు. సెంట్రల్ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్, సిపిఎం అభ్యర్థి చిగురుపాటి బాబురావు ప్రచారాలు నిర్వహించారు. బాపట్ల జిల్లా చీరాలలో తెదేపా అభ్యర్థి కొండయ్య ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చీరాల 5వ వార్డు కౌన్సిలర్ లక్ష్మితో పాటు 100 కుటుంబాలు తెలుగుదేశంలోకి చేరాయి. అద్దంకిలో తెదేపా అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఇంటింటికి వెళ్లి సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. పరుచూరు నియోజకవర్గం ఇంకొల్లు మండలంలో తెదేపా అభ్యర్థి ఏలూరి సాంబశివరావు బైక్ పై తిరుగుతూ రైతులతో మాటామంతి నిర్వహించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం నందివెలుగులో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, తెదేపా ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ సతీమణి రత్న రోడ్ షో నిర్వహించి కూటమి అభ్యర్థులకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. గుంటూరులో వడ్డెర కులస్తుల ఆత్మీయ సమావేశంలో పెమ్మసాని చంద్రశేఖర్, తెదేపా అభ్యర్థి పిడుగురాళ్ల మాధవి పాల్గొన్నారు. తాడికొండ నియోజకవర్గం మేడికొండలో తెదేపా ఆధ్వర్యంలో మహిళల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం నార్నిపాడులో తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణకు మద్దతుగా రాజధాని రైతులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాల వలసలో తెలుగుదేశం అభ్యర్థి కూన రవికుమార్ సతీమణి ప్రమీల ఇంటింటికి వెళ్లి తన భర్తను గెలిపించాలని కోరారు. శ్రీకాకుళంలో ఎన్నికల ప్రచారంలో తెదేపా అభ్యర్థి గొండు శంకర్ కు యువత పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఎచ్చెర్ల నియోజకవర్గంలో వైకాపాకు చెందిన 220 కుటుంబాలు భాజపా అభ్యర్థి ఎన్ ఈశ్వరరావు సమక్షంలో పార్టీలో చేరారు. విజయనగరం జిల్లా సంతకవిటి మండలంలో తెదేపా అభ్యర్థి కోండ్రు మురళీమోహన్ భారీ రోడ్ షో చేశారు. 80 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపాలో చేరాయి. ఒంగోలులో ఆర్య వైశ్యుల ఆత్మీయ సమావేశానికి తెదేపా అభ్యర్థులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, దామచర్ల జనార్దన్ హాజరై తెదేపా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గంలో తెదేపా అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు రోడ్ షో చేపట్టగా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలంలో తెదేపా అభ్యర్థి మద్దిపాటి వెంకటరాజు, నారా రోహిత్ ప్రచారం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో తెలుగుదేశం అభ్యర్థి అరిమిల్లి రాధాకృష్ణ వారంతపు సంతలో తిరుగుతూ సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఆ తరువాత జరిగిన తెలుగు యువత ఆత్మీయ సమావేశంలో అరిమిల్లి రాధాకృష్ణ, సినీ నటుడు నారా రోహిత్ పాల్గొన్నారు. రాక్షస పాలనను ఓటుతో అంతమొందించాలని పిలుపునిచ్చారు. రాముడు లక్ష్మణుడు వాన సైన్యంలాగా మనం వెళ్ళి రాక్షసుని చంపాల్సిన అవసరం వచ్చింది. మనం చూసాం ఈ 5 రోజులు కొత్తగా ఉద్యోగాలు 2019లో తప్పు చేశాం. మన భవిష్యత్తును వేరే వారి చేతిలో పెట్టాం. ఈసారి మీరందరూ ఆలోచించాలి. మీకు తెలిసిన వాళ్ళకి చెప్పండి, ఈ రాష్ట్రం బాగుండాలంటే ఈ ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలి. మా పెద్దనాన్న గారిని అరెస్ట్ చేశారు, పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టారు. వాళ్ళకి తెలిసింది ఒకటే, అవతలని తొక్కేయడం. కానీ వాళ్ళకి ఇంకా తెలియదు. మనం బంతులు అంటాం, తొక్కే కొద్దిలే వస్తుంటాం.